బ్రతిమిలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలి అని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుంచి రావాలి. అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు. బుద్ధి లేనివాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు, సరికదా? మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్లు. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, చనిపోయాక ఫోటో మాట్లాడదు అని తెలిసిన ఫోటోలపైన ప్రేమ కురిపిస్తారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా శవం తినదు అని తెలిసిన పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాణాలు పెడతారు. మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదు. ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందు ఉన్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనక ఉన్న కాలికి అవమానం లేదు, తాను వెనక పడ్డానని. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనకన్నా ముందు ఉన్న వాళ్ళను చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనక ఉన్నవారిని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. మన రథ సారథితో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువగా అంచనా వెయ్యకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎవరు చూడలేదని తప్పు చేయకు, అందరూ చేస్తారని అప్పు చేయకు. జీవితంలో ఈ రెండు పెద్ద ముప్పే. ఎందుకంటే అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే గంజి తాగి గౌరవంగా బతకడం మేలు. తప్పులు చేసి అడ్డమైన వెధవల ముందు తల దించుకొని బతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే గుణం ఉన్న వృద్ధులతో జాగ్రత్తగా ఉండండి. నోటి దురదతో ఏవేవో చెప్పి కొడుకులు కోడళ్ళు, కూతుర్లు అల్లుళ్ళ మధ్య మనస్పర్ధలు కలిగించి విడదీస్తారు. చివరికి అయ్యో రామా నేనేమన్నాను అంటారు. అలాగే చిన్న చిన్న విషయాలలో జోక్యం చేసుకుని గోకి గీకి గొడవ పెట్టుకునే వారికి దూరంగా ఉండండి. ప్రతి దానిలో తప్పులు వెతికి తిట్టేవారి వల్ల మీలో ఆత్మవిశ్వాసం వెళ్ళిపోతుంది. అనుమానం, భయంతో ఏ పని చేయబుద్ధి కాదు, పిచ్చివారుగా అవుతారు. నీ దగ్గర ఉన్న ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు మనకు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనం అయ్యే వరకు. నీకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకడానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. మంచి మాటలు
చెప్పినంత మాత్రాన విన్నవారు మారిపోతారా అని కొందరు అపోహపడుతూ ఉంటారు. మారిపోయే విషయం కాదు, కానీ మంచి మాటలు చెప్పకపోతే ఇంకాస్త చెడిపోయే ప్రమాదం ఉంది. వైద్యుడు ఇచ్చే ఔషధం రోగాన్ని తగ్గించకపోవచ్చు, కానీ మరింత ముదరకుండా చేస్తుంది. కాబట్టి ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. ఒక తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిన చదువు అంతా వృధా అనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది. ఒక స్నేహితుడి ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే నేస్తాం. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. ఇంట్లోనే నీకు శత్రువులు ఉంటారు. నిన్ను నీకు కాకుండా చేస్తారు. నిన్ను ఒక తిక్కలోడిని చేసి తమ చుట్టూ తిప్పుకుంటారు. సెంటిమెంట్ అనే సెంటు పూస్తారు. జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. ఎలుక రాతిది అయితే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, కానీ బతికి ఉన్నవాడికి చేయూతను ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందని మనం తెలుసుకున్నాం, కానీ మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపైన భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఒక్కసారి ఆలోచిద్దాం. కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడిని చూసి బాధపడకు. వాడికి ఉండాల్సిన తలపోట్లు వాడికి ఉంటాయి. కంటి నిండా నిద్ర ఉండదు, కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు, కూర్చుంటే కుదరదు. వాడు నీలా భార్య బిడ్డలతో కాలక్షేపం చేయలేడు. నీలా వాడు నలుగురు మిత్రులతో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టలేడు. పండగొస్తే ఊరికి వెళ్ళలేడు. పనిలో పడితే ఇంటికి పోలేడు. ప్రతిదీ లాభ నష్టాలతో చూస్తాడు. మరి దేంట్లో వాడు నీకన్నా గొప్పవాడు? అందుకే కోట్లు ఉన్నవాడిని చూసి బాధపడకు. వాడికి ఉండాల్సిన తిప్పలు వాడికి ఉంటాయి. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇదే నేటి సమాజం తీరు. కొందరు తీయగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్టు అడుగుతూ ఉంటారు. మనకు కాసింత ఓదార్పు అనిపిస్తుంది. తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు. మన చేత పనులన్నీ చేయించుకుంటారు. కానీ మనకు వారితో అవసరం వచ్చినప్పుడు అడిగితే అంతే తీయటి మాటలతో తప్పించుకుంటారు. కానీ నిజాయితీ పరుడు లేని ప్రేమను నటించలేడు. కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం చేయలేడు. తను సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు. తనకు వీలు ఉన్నంత సహాయం చేస్తాడు, లేదా మౌనంగా ఉండిపోతాడు. ఒక ఆడది మెయింటైన్ చెయ్యాలి అనుకుంటే డబ్బు ఉన్నవాడిని, అందగాడిని చూసుకుంటుంది. అదే
భర్తతోనే జీవితం అనుకుంటే వాడు తాగుబోతు అయినా, వ్యభిచారి అయినా, అందంగా లేకపోయినా, రోగాలు ఉన్నా సర్దుకుపోతుంది. వాడి కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుని వాణ్ణి ఇంట్లో కూర్చోపెట్టి మరీ కష్టపడి సంపాదించి సాకుతుంది కూడా. ఎందుకంటే ఒక ఆడది ప్రేమిస్తే అమ్మ కూడా గుర్తు రానంతగా ప్రేమిస్తుంది. అదే ఆడది ద్వేషించడం మొదలు పెట్టిందంటే మళ్ళీ ఆమె ప్రేమను పొందడానికి మరో జన్మ కూడా సరిపోదు. ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది. దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓర్పు లేని సంసారం, పొదుపు అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. కాబట్టి గెలుస్తానని నమ్మకం నీకు ఉన్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు? భయం నీ బలహీనత కాకూడదు. ధైర్యం నీ బలమవ్వాలి. కళ్ళతో చూసేదంతా నిజం కాదు. చెవులతో వినేదంతా నిజం కాదు. బయటకు కనిపించేది చూసి ఒకరు చెప్పేది విని నిజమని నమ్మకూడదు. మనకు తెలియనివి చాలా ఉండి ఉండవచ్చు. కాబట్టి మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ఎందుకంటే ప్రతి విషయానికి 3 కోణాలు ఉంటాయి. అందులో 1 వినేవారిది, 2 చెప్పేవారిది, 3 నిజానిది. ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి. కానీ ఆ విత్తనాలు అన్నీ మొక్కలుగా మారలేవు. ఏ విత్తనం అయితే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకొని భూమి పొరల్లో ఉంటుందో ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షం అవుతుంది. అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, వచ్చే దుఃఖాలను సహిస్తూ, కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారతాడు. నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు. మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి.